నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పేదోడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను జూన్ 2 నాటికి గృహప్రవేశాలు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేసింది. ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో సుమారు 40,000 ఇళ్లు మంజూరు కాగా 15,000 ఇళ్లకు పైగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో కసరత్తులు ముమ్మరం చేశారు. ఇంటి స్థలం లేని లబ్ధిదారులు గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. పేదోడి చిరకాల వాంఛైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల పరిధిలో 40,000 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 9,500 ఇళ్లు వివిధ కారణాలతో ప్రారంభానికి నోచుకోలేదు. 7,000 ఇళ్లు పునాది దశలో, 1,500 ఇళ్లు రూఫ్ లెవెల్లో, 13,000 ఇళ్లు స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి నిర్మాణం ప్రకారం దశల వారీగా 5 లక్షలు మంజూరు చేస్తున్నారు. అన్ని బిల్లులు సకాలంలో వచ్చినా తుది బిల్లు కాస్త ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ మహబూబ్నగర్ జిల్లా వరకు వచ్చినప్పుడు 2 BHK అనేవి మొత్తం కూడా మనం ఈ జిల్లాలో 6,769 ఇళ్లను నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వాటిలో మొత్తము ఇప్పటి వరకు 4,116 ఇళ్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 1,582 ఇండ్లు పూర్తిగా నిర్మాణమైనవి మనం అందుబాటులో ఉన్నవి. అవి కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయవలసి ఉంది. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణంలో ఆగిపోయినవి ఉన్నవి. అవి కూడా ఒక 1,171 ఇండ్లు ఉన్నవి. వివిధ దశల్లో ఉన్నవి. వాటిని కూడా లబ్ధిదారులను సెలెక్ట్ చేసి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా అది సంబంధిత అధికారులకు కూడా తహసీల్దార్లు ప్లస్ RDOలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంటి స్థలం లేని వారికి బారాసా హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లు కలుపుకుని 10,000 మందికి కొత్తగా లభించే అవకాశం ఉంది. సగం నిర్మాణాలుంటే మిగిలింది నిర్మించుకునేలా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నారు. లబ్ధిదారుడే నిర్మించుకోవాల్సి వస్తే వారికి దశల వారీగా 5 లక్షలు చెల్లించనున్నారు. ఇళ్లు నిర్మాణంలో ఒక్కో దశలో డబ్బు జమవుతుందని లబ్ధిదారులు తెలిపారు. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఫస్ట్ బేస్మెంట్ కట్టుకున్నాం. బేస్మెంట్ కంప్లీట్ అయినాక ₹1,00,000 బిల్లు పడ్డది. తర్వాత గోడలు కంప్లీట్ అయినాక ₹1,00,000 బిల్లు పడ్డది. ఇప్పుడు స్లాబ్ పోసుకున్నాం. మాకు ఇల్లు శాంక్షన్ అయింది. ఇందిరమ్మ ఇల్లు మాకు 3 బిల్లులు వచ్చినాయి. ఇంకా లాస్ట్ బిల్లు ఉంది. బేస్మెంట్కి 1 బిల్లు వచ్చింది. గోడలు కట్టినందుకు స్లాబ్కి మొత్తం కలిపి 3,60,000 వచ్చింది. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకి పోయేదే ఉంది. ఇంకా మరికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 34 మంజూరు కాబడినవి. బిల్లులు మ్యాక్సిమం 1 మంత్ లోపలనే రావడం జరుగుతుంది. ఒక ఫైనల్ బిల్లు మాత్రం కాస్త లేట్ అవుతుంది. ఫైనల్ బిల్లు కూడా తొందరగా వస్తే ఇంకా లబ్ధిదారులు పూర్తి చేయడానికి ముందుకు వస్తారని కోరుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు, ఇసుక కొరత, అధిక ధరల కారణంగా చాలా చోట్ల మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. పలు సాంకేతిక సమస్యలతో ఇందిరమ్మ ఇళ్లు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి అర్హులకు గూడు కల్పించాలని వేడుకుంటున్నారు.